తెలుగు మాతృభాష దినోత్సవాన్ని తిరుపతిలోని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాషా దినోత్సవాన్ని తిరుపతి బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన తెలుగు భాషా పితామహుడు గిడుగు రామూర్తి పంతులు చిత్రపటానికి స్థానిక తపాలా కార్యాలయంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషను వ్యవహారిక భాషలో రచనలు రావాలని, గ్రాంథికం అందరికీ అర్థం కాదని భావించి వాడుక భాషల్లో రచనలు సాగించి తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామూర్తి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన జయంతి రోజున ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకున్న అనేక మంది కవులు, సాహితీవేత్తలు తెలుగు వ్యవహారిక భాషలో రచనలు సాగించి తెలుగు భాష ఔన్నత్యాన్ని కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు విగ్రహాల కళ్యాణి, బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, పణిభూషణ్ రెడ్డి, కళావతి, యువరాజు, మస్తాన్ నాయుడు, రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోహార్ గిడుగు రామూర్తి గారు, 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 జోహార్ గిడుగు రామూర్తి గారు. ఈరోజు తెలుగు భాషా పితామహుడు శ్రీమాన్ గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. గిడుగు రామూర్తి పంతులు గారు మన తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశారు. గ్రాంధిక భాషలో ఉన్న భాషను సులభతరంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వాడుక భాషలో తెలుగు భాషను తెచ్చిన పితామహుడు మన గిడుగు రామూర్తి పంతులు గారు. గిడుగు రామూర్తి పంతులు గారి జయంతినే మనం ఈరోజు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మన మాతృభాష తెలుగు భాష అన్ని భాషల కన్నా కమ్మనైన భాష మన తెలుగు భాష. అమ్మ, అక్క, చెల్లి, నాన్న అనే పదాలకున్న తీయదనం ఏ భాషలో లేదు. మన తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. అలాంటి తెలుగు భాషను సులభతరంగా గ్రాంధిక భాషలో ఉన్న దానిని మనకు అందరికీ అర్థమయ్యే విధంగా వాడుక భాషలోకి తెచ్చిన మన తెలుగు భాష పితామహుడు గిడుగు రామూర్తి పంతులు గారు. ఈరోజు ఆయన జయంతిని జరుపుకొని అలాగే తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొని మనమందరూ ఈరోజు ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. మనము తెలుగు భాష దినోత్సవము జరుపుకుంటామనంటే దానికి ముఖ్య కారకుడు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన చెప్పినటువంటి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ ఇప్పుడు తరం వాళ్ళు గిడుగు రామూర్తి గారు గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తెలుగు పదాలని అర్థమయ్యే రీతిలో ఇప్పుడు మనం వాడుతున్నటువంటి భాషని ఆయన తెలిపినందుకు ఆయనకి మనకు జోహార్లు.